നന്നായിട്ടുണ്ടല്ലോ മുഖത്തിലെ ശോഭനമേ ശോഭനം. నీ పాసు కూడా శోభనమైందయ్యా పెళ్లి కాని పిల్లకు భలే ఓడివేనే. అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాము. మరి కొన్ని చూపించాలంటే పుట్టోలు కావాలి కదా, అందుకనే అమ్మాయి 4 మంచి పుట్టోలు లాగు. ഞാൻ കുറച്ച് വ്യത്യാസമായി എടുത്തു. ആനാ കാശു അധികമായിടും. 500 ఓ 500 రూపీస్ అల్లే ఇస్తానయ్యా. నీ పాసు కూడా పుట్టోలు మాత్రం బాగా రావాలా. ఇదిగో అమ్మాయిది కొంచెం బొగ్గురు గొంతు, మాట్లాడితే మొగ్గోడు మాట్లాడినట్టు ఉంటుంది. అది మాత్రం పుట్టోలు పడకుండా కవరప్ చేయాలా. అది నా డబ్బికి సేదు. ఓ కుట్టి నీ ఉళ్ళ పో, నా పిండాలు వరే నీ ఇరి ఎంత భగవాన్. హలో స్పీకింగ్. హలో స్పీకింగ్. ఓ ఇక్కడున్నారా? బాగున్నారా? వ్యాపారం అది ఎలా సాగుతుంది ఏంటి? వాయి మూడికెట్టి ఉనకి ఎంత వేణం చొల్లు. ఈ ఫోటోలో ఉన్న మొహం తీసేసి అదే ప్లేస్ లో భారతి ముఖం వచ్చేలా చేయాలి. అది వృత్తి ద్రోహం నా సేరదల్ల. ఎంత కావాలంటే అంత ఇస్తాను. వేండా ఆలోచించు ప్లీజ్. ఒక్కసారి నాయరు ఒక్కసారి ఆలోచించు. ఓ ఇక్కడ పోనీ నీ దగ్గర ఉన్న స్టిల్ అమ్ముతావా? అది వ్యాపారం. ఎంత స్టిల్ వేణం? ఇదిగో ఈ స్టిల్ నాకు ఇస్తే నీకు 5000 రూపీస్ ఇస్తా. 5000? యా. ఒక్క స్టిల్ 5000? ഞാൻ பெரிய போட்டோகிராஃபர் ஆயிட்டோ. ஸ்டில் வாங்கிக்கங்க, பைசா கொடுங்க. థ్యాంక్ యూ. போய்க்கங்க. ஸ்ரீ குருவாயூரப்பரே, எனக்கு நல்ல டைம் வந்திருக்கு. ఏమిటి ఇక్కడ కూర్చున్నారు? ఎక్కడ కూర్చోవాలో తెలియక రండి లోపలికి. ఆఫీస్కి వెళ్ళలేదే? పనేం లేదా? పనుంది కనుకే ఆఫీస్కి వెళ్ళలేదు. మీరు కోర్టుకు వెళ్ళలేదే? కేసులు ఏం లేవా? కేసు పని మీదే ఇలా వచ్చాను. అదే పక్క వీధిలోనే మా క్లయింట్ ఇల్లు. అక్కడికి వస్తూ అలా ఇక్కడికి వచ్చాను. ఏమిటి మీ క్లయింట్ కేసు? దాని తప్పేం లేదు. ఐ మీన్ అతను తప్పేం లేదు. గోదావరి ఎక్స్ప్రెస్ దిగి నా క్లయింట్ ప్లాట్ఫామ్ మీద అడుగు పెట్టగానే ఎవడో పాత పరిచయం ఉన్నవాడు ఒక పెట్టి తీసుకొచ్చి అతని చేతికిచ్చి పట్టుకోమని వెళ్ళిపోయాడు. అంతలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చి ఆ పెట్టి తెరిపించి చూస్తే అందులో RDX బాంబులు. ఇంత వివరంగా చెప్పినా చెవికెక్కినట్టు చూస్తూ నిలబడితే ఎలా అని మా క్లయింట్ ఇన్స్పెక్టర్ని అడిగాడట. రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయిన తర్వాత ఇక చేసేదేముంది, ఇక కోర్టులో తేల్చుకోండి అని అన్నాడట ఇన్స్పెక్టర్. కరెక్టే కదా, ఇక మీరు కోర్టులో తేల్చుకోవాల్సి ఉంటుంది కేసు. అది సరే, నా క్లయింట్ నిరపరాధని కోర్టులో తేల్చడం ఖాయం అనుకోండి. కానీ ఆ ఇన్స్పెక్టర్ కూడా నాకు బాగా తెలిసిన అతనే. అతనికి ఎందుకు డ్యూటీలో చెడ్డ పేరు రావాలి చెప్పండి? ఖచ్చితంగా నా క్లయింట్ నిరపరాధి అనుకోండి. ఆ వచ్చినవాడు ఏ దురుద్దేశంతో అక్కడికి వచ్చాడో తెలిస్తే అసలు అతని దగ్గరికే రానిచ్చేది కాదలుడు గారు. ఏంటేంటి? ఐ మీన్ నా క్లయింట్ రానిచ్చేవాడు కాడు అని అంటున్నాను. ఎలాగండి? ఇంటికి వచ్చి మేడమెట్లెక్కి పడగదిలో ప్రవేశించేంత చనువున్న వాడికి మీరు పొరపాటు మాట్లాడుతున్నారు. ఏ పడగది ఏమిటి? అది రైల్వే స్టేషన్. సారీ, ఇంకా సూటిగా మాట్లాడుకుందామా? గతంలో ఏ సంబంధం లేని వాడి ఇంట్లోకి జొరబడితే అది వాడు కుట్ర అనుకోవచ్చు, కానీ వాడు తెలిసిన వాడే. దానికి ఆధారాలు ఇవిగో, ఇదిగో చూడండి చూడండి, ఇదిగోండి. పాపాత్ముడా, తిన్న ఇంటి వాసాలు లెక్క పెడతావా? ఏ దిక్కు మొక్కు లేక పట్టు చేత పట్టుకొచ్చావని జాలిపడి అద్దె కూడా తీసుకోకుండా నువ్వు స్టూడియో పెట్టుకోవడానికి స్థలం ఇస్తే నా బిడ్డ బతుకు నాశనం చేస్తావా? మేము నీకేం ద్రోహం చేసావురా? అమ్మా, తప్పు చేసింది నేను. పబ్లిక్గా మొండి ధైర్యంతో ఆ రాజాతో బైక్లో సినిమాకి వెళ్ళడం, అప్పట్లో తప్పని తెలియకపోవడం నా తప్పు. ఇతన్ని కోప్పడేం ప్రయోజనం? ఇతనేమైనా నా తోడ పుట్టినవాడా? నా తప్పుల్ని కాయడానికి ఇతనికి డబ్బే ముఖ్యం. నాయరు, కొరచి వ్యత్యాసమానాలని అంటుంటావే, కాదా? నువ్వు చాలా వ్యత్యాసమైన పెద్ద మనిషివి. థ్యాంక్ యూ. അമ്മേ, പൈസക്ക് ഞാൻ ഫോട്ടോ കൊടുത്തതേ തപ്പുതാ. அந்த ராஜா ஒரு கலாதிருஷ்டில போட்டோ கேட்ட நினைச்சேன். அம்மே, என்ன மன்னிச்சிடு. இந்த மாதவனார் ஒரு அநாத, ஆனா அயோக்கியன் இல்லம்மா.
ఐ లవ్ యూ నందు. ఐ లవ్ యూ. అబ్బా కాఫీ అందుకు గిల్లాలా నొప్పి పెట్టిందో? ఇది తాగండి, నొప్పిపోతుంది. ఏయ్, దోశలు తీసుకురాపో. ఉన్నాయి కదా, చట్నీ తీసుకురాపో. ఉంది కదా, మంచినీళ్ళు తీసుకురా. అయ్యి ఉన్నాయి కదా, కళ్ళున్నాయా? ఉన్నాయిగా, ఇగో. అందుకే చెప్తున్నాను, ఇంత కళ్ళు వేసుకుని ఆయన తింటుంటే నువ్వేం చూడక్కర్లేదు. పై ఇక్కడి నుంచి. అది చెప్పొచ్చు కదా. ఇంతలోనే చేయి కడిగేశారే? ఆఫీస్కి టైం అయిపోయింది భారతి. ఆగండి ఆగండి, చేతిలో ఇవ్వండి. థు, 3 సార్లు. థు, థు, థు. ఇరుగోళ్ళ కళ్ళు, పొరుగోళ్ళ కళ్ళు, అయిన వాళ్ళ కళ్ళు, కాని వాళ్ళ కళ్ళు, మా అప్పిగాడి కళ్ళు, నా కళ్ళు, అడ్డమైన చూపులు చూసిన కళ్ళని పడేలా పెళ్ళిపోవాలి. ఇక మీరు ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఇంత లేట్ అయిందేంటండి? మీటింగ్ పూర్తయ్యేదాకా తెలీదు, డిన్నర్ కూడా అరేంజ్ చేశారని. ఉండకపోతే బాగుండదు కదా, అందుకనే కొంచెం లేట్ అయింది. నువ్వు పొంచేసావా? లేదు. 1 గంట అయింది, ఇంకా పొంచలేదా? లేదండి, మీరు వస్తారని ఎదురు చూశాను. ఐఎమ్ సారీ భారతి, అది పొంచొద్దు కానీ. ఎవరు కావాలా? మిస్టర్ నందగోపాల్. ఆయన లేరు. ఎందుకే బుకాయిస్తావు? బయట కారు కనిపిస్తుంటా. ఆయన ఇప్పుడు ఎవరిని కలవరా? వాళ్ళ నాన్నగారి కాలం నుంచి మేనేజర్ని మర్చిపోయావా? వాళ్ళ నాన్న కలవండి, పైకి పోయారుగా. ఆ పని నువ్వు చేయి. ఇవిడ నిక్కు ഞാൻ ചാരൻ നോക്കണം. నువ్వు ఆపేసి లోపలికి రా. రా బయటికి తీ. చూడ మరందు పోయి. అక్కర్లేదు, నీటైన మనుషుల ముందు సరే. నీట్గానే కొట్టాలి. అదా కరెక్ట్. ఇప్పుడు ఇంత ఎడతలు ఇంత విస్కే కుడికணும். నేను మనిషిని మర్చిపోవాలి, అందుకు తాగుతున్నాను. సారీ సారీ, ఇప్పుడు యార మరకணும். నేను ఇంతకాలం మంచివాడు నమ్ముతున్న ఓ పెద్ద మనిషి బుద్ధి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. అతను మర్చిపోవడం కోసం నేను తాగుతున్నాను. దానికి సరే, అంత సారుకు బుద్ధి ఇల్లే. ఇంత పెణ్కుట్టి భారతి బుద్ధి ఎంగ పోయి. భారతి బుద్ధికి ఏమైందయ్యా? అసలు నీ బుద్ధి ఏమైందని అడుగుతున్నాను. అసలు ఆడది స్వతంత్రంగా బతకడం తప్ప అని నేను అడుగుతున్నాను. తప్పు గురించి తప్పిల్లే. స్త్రీకి స్వాతంత్రం వేణుమని అన్న గురజాడ అప్పు కొట్టి అప్పు కుట్టి పిచ్చి కుట్టి కాదు, గురగాడు అప్పారా. అదే అసలు మహాత్మా గాంధీ ఏమన్నాడు? ఎన్నాడు? నార్యో నార్యో మరి భార్యో అన్నాడు. ఓ మీరు అసలు சும்மா డిస్టర్బ్ చేయదు, పోయికో. ఎవరా నేను డిస్టర్బ్ చేసింది? పిన్న భారతి తప్పు చేయిందది. భారతి ఏం తప్పు చేసిందా? ఆ రాస్కెల్ గారు తప్పు చేశాడు. నీకు బుద్ధి ఉంటే ముందు నువ్వు అది తెలుసుకో. సరే, అది నాటకం. పత్రికల్లో ఫోటో ఎప్పుడు వందు? నువ్వే కదరా రాస్కెల్ గారికి ఫోటో ఇచ్చిన వెతవి. జ్ఞానా இந்த போட்டோ நோக்கி இதுல பாரத பேச உண்டா? நோக்கி நோக்கி. అరే ఇదెలా జరిగింది? இந்த ராஜா குட்டி இல்லல்லோ. இந்த பாரத் போட்டோ அழகா கட் பண்ணி போட்டோல ஒட்டி పేపర్లో ఎట్టి వీధిలోకి గిరాటెట్టి. చూడు నందు, బాగా ఆలోచించు. వాడిని భారతి ప్రేమిస్తే పిచ్చెక్కినట్టు నీ వెంట ఎందుకు పడుతుంది చెప్పు? డబ్బు కోసం అంటావా? నీకంటే ధనవంతులు బిడ్డ భారతి. ఆలోచించు. మరి சரி, ஞான் கோபத்தில் அடிச்சு பாரதி இங்க வந்து சாரி சொல்லலாம் இல்ல. லவ் பண்ணும்போது மட்டும் 100 வாட்டி గొడవ சேர்ந்தது இல்ல. అరే ఆడపిల్ల అంతేరా. తను నమ్మిన దైవం తనను సందేహిస్తే భరించలేదు, కృంగి కృషించిపోతుంది. అప్పుడు ఇన్నాళ్ళు மட்டும் அந்த பொண்ணு. ஆறா. ఎందాను? అరే
పోరా నేను పర్సనల్ గా మాట్లాడాలి. శ్రీ గురువాయూరప్పనే ఆడించిదల్లే కేళమనే. బాబు నందు, కళ్ళతో చూసింది చెవులతో విన్నది కూడా ఒకసారి అబద్ధం కావచ్చు. మనస్సు విప్పి మాట్లాడినప్పుడే నిజం బయటపడుతుంది.